వెళ్ళవయ్యా. స్వామి ఒక్క నిమిషం. స్వామి మీ గురించి చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. మీరేంటి స్వామి ట్వీట్లు చేసుకుంటున్నారు? పెద్ద ఆయన్ని చూడాలి కదా. అయ్యా క్షమించాలి, స్వామిని చూడగానే మైమరిచిపోయా. చెప్పండి. అదే లేదు బాబు, కొద్ది రోజుల నుంచి ఇంట బయట ఏదో డిస్టర్బెన్స్, ఏది తాకినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. నమ్మలేకపోతున్నాను. ఆయన ఉన్న చోట ఒక దుష్టశక్తి కూడా దరిదాపుల్లోకి రాలేదే. నన్ను క్షమించండి. ఆయన ఉన్నప్పుడు నేను చేయడం కరెక్ట్ కాదు. నేను చేసి నంది, ఆయన పరమశివుడు. ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని అందువల్ల టైం ఉండే నన్ను ప్రశ్న చేసుకోండి. సరే వస్తానండి. శుభ. గురువే శరణం. ఉందయ్యా, ఇక్కడ ప్రమాదం ఉంది. ఇవాళ పూర్వషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ రోజున బుధవారం. ఫిక్సేనా? కోఆపరేషన్ ఉండాలి. ఇంకా 2 రోజులే, తీసేద్దాం. 2 దివసం తర్వాత తీయబోతున్నాడంటే ఈ 2 దివసంలో ఏదో పెట్టబోతున్నాడని అర్థం. ఒక్కరు కూడా నిద్రపోకుండా ఉండాలి. మనల్ని దాటి వాడు ఎలా పెడతాడో నా పాకరా. తీసేస్తారంటావా? తీయాలంటే పెట్టుండాలిగా. ఎక్కడికి వెళ్తున్నారా వాడు? టవర్ దొరకట్లేదా ఏంటి? దయ్యం వచ్చి సిగ్నల్ ఇస్తుందా ఇప్పుడు? सुलेमान सेठ, कैसे आप? क्या खबर है? हाँ? कौन? किधर? हाँ हाँ, शूल शूल, क्या शूल? వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రా? స్వామి ఏదో హిందీ దయ్యంతో మాట్లాడుతున్నాడు. ఓ శూల్, శూలం. శూలం చక్రంలో చిక్కిపోయిందా? తప్పు కదా? తప్ప. వాహనం, గాడి గాడి బెంజ్ కార్ గురించి చెప్తున్నాడు స్వామి. ఆ గాడే వాహనం. వాడు ఏం కారైనా చెప్పు నీవు, కానీ మనల్ని మించి ఎప్పుడిడా? పెట్టేశానన్నా, వైట్ కలర్ బెన్స్ 555 నంబర్. ఏందిరా 3 బెన్సులు తెల్లగా ఉన్నాయి, పైగా అన్ని నంబర్లు 555. స్వామీజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదరా. సెట్ ఏంది సెట్? ఆడుకోవద్దు సెట్. ఇంకి
పింకీ పాంకి మమ్మీ డాంకి చి బుక్ అయ్యాను రా. పింకీ ఆడడానికి ఇది గేమా లైఫ్ రా. స్వామి గ్యాప్ ఇయ్యను రా, ఆలోచించాలి. దాక్కున్నాడా పారిపోయాడా? కాశ్మోరా, నిన్ను కాపాడడానికి ఏ స్వామీజీ రాడరా? సేటో కోయి బాత్ నగి, బాగా ఆలోచించి చెప్పు, పేరు బుక్ అయిపోకూడదు. కాన్ఫిడెంటా? నువ్వెవరా చెప్పడానికి? నువ్వే చెప్తావా? చెప్పు చెప్పు, వింటున్నానుగా. చెప్పు వినిపిస్తాను. చెప్పు అడుగుతున్నాగా. ఆయన పవర్ అంటే తెలుసు, మీ మీద కాన్ఫిడెంట్. సార్, స్వామిజీ వెళ్ళి చెక్ చేయండి. ఏయ్, పోరా వెళ్ళి చూడు. సేటు, ఏదైనా తప్పు జరిగిందో ఉంది నీకు. ఆకారా జస్ట్ మిస్రా కాశ్మోరా. చిచ్చా బచ్చా మచ్చా అచ్చా చచ్చా. చేతపడి ప్రతిమని భస్మం చేయాలి, సముద్రంలో నిమజ్జనం చేయాలి. తీసుకుపో పో. బాబు, ఎందుకని స్వామి కారులో? తల్లివేరుని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు. ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటి వారు, అందుకే ఆయన మెడలు పెట్టారు. స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలేదని వాత పెట్టుకుంటే రాత మారుతుందా? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్క్లు అవి చేయకూడదు. కృష్ణారామ అని చెప్పించుకోకుండా. స్వామి, వాడు వచ్చి పెట్టలేదు, పెట్టే వచ్చాడు. హలో అయ్యా, తీర్పు వచ్చిందయ్యా. రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషని ఏకాంబరం ఏకతాటిగా 1000 ఆత్మల్ని దించాలమ్మా. నమస్కారమంగా. ఏ disturbance లేకుండా చార్లెట్ నమస్కారమంగా. శ్రీనివాసరావు, ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. శుభం భూయాత్. తడా పక్కన పెద్ద వీడుంది. కరెక్ట్గా పెట్టు. ఉందా? ఇల్లు నిండా పేయి. పేయంటే? దెయ్యం. దెయ్యానికి తమిళ్లో పేయ్. ఓ, ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. కాశ్మర స్వామి, తమరు ఊరు దళం వస్తే. చిదంబరనాథన్ గారు, నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మలా? అందులో 110 అరవాత్మలు ఉన్నాయి. అందుకే నేను బాగా బిజీ, రావడం కష్టం. కావాలంటే మా చెల్లెని పంపిస్తాను, తను మీకు సాయం చేసి పెడుతుంది. అలా చెప్పకండి. ఏ విషయమా? నా కలవని మడిసి లేడు. ఎల్లా ఫ్రాడు. ఎవరి వల్ల బై పని జరగటం లేదు. తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడానాலும் పర్వాలే, నా తరే. వదలరు కదా. వాడ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా. అడ్రస్ ఇచ్చేయాలండి, నేనే వస్తాను. వచ్చి బాగా పెడతాడు. ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా. పని చూసుకో. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా, నీతో తలనొప్పి అయిపోయింది. ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయటేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకటే. అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం? ఏం లేదండి. మరెందుకు రేపు మీ ఇద్దరికి రైడ్కి వస్తున్నారు? రైడా? ఏది ఇంట్లో పెట్టుకోకు. హే, అస్సలు కనిపెట్టలేరు కదా అని భద్రంగా దాచుంటావుగా, అది ముందు బయటికి తీ. సంకీర్ణ పార్టీలతో అగ్రిమెంట్ వేసుకున్నామే. ఆ డాక్యుమెంట్స్ అన్ని భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి మంత్రి గారు. అయ్యా, ఎప్పట్లాగే సాముల దగ్గరగా. ఏయ్, ఇక మీద మనకి కాశ్మీర్ అనే స్వామి. అన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టండి. స్వామి, మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టరా? రమ్మను.
రండి, ఏంటి విషయం? స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమా? అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగ్లో పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒక్కరోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి. నేను అక్కడికి వస్తాను. అలాగే. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరమన్నారు అంతే. స్వాహ.